హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ రాకింగ్ రేయంజ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు ఇంకో వ్లాగ్ తోటైతే మేము ముందుకొచ్చానండి. ఇది వరలక్ష్మి వ్రతం అయిన మర్రోజు అన్నట్టు. మనము పీఠాన్ని కదిలిచ్చిన తర్వాత తీస్తాం కదండీ! అయితే నేను మార్నింగే తీసుకున్నాను అన్నట్టు. ఇలా అమ్మవారినైతే ఈరోజు మొత్తము తీసేసుకొనైతే నెక్స్ట్ మనకు రాఖీ పండుగ వస్తుంది కాబట్టి ఒక 2 రోజుల ముందే ఇంటికెళ్ళిపోయానన్నట్టు. అమ్మవారిని తీసేటప్పుడైతే నిజంగా చాలా బాధేస్తుంది కదా! ఎంత మంచిగా రెడీ చేసుకున్న తర్వాత మళ్ళీ అన్నీ తీయాలంటే మనసు ఒప్పదు. ఆ రోజైతే మనము రెడీ అయిపోయాక అమ్మవారి పూజ అంతా అయిపోయాక రాత్రంతా అలా చూసుకుంటూ ఉంటాము. అంత మంచిగా అనిపిస్తుంది. ఇంట్లో మనతో ఒకరున్నారు అన్న ఫీలింగ్ వస్తుంది. మరోజు అలా అవన్నీ మనము తీయాలంటే కూడా అసలు మనసు ఒప్పదు. ఈరోజైతే మార్నింగే అన్ని పనులైతే రెడీ చేసుకొని అయితే మా ఇంటికి వెళ్ళనీకైతే రెడీ అయ్యాను అన్నట్టు. అసలు మార్నింగ్ నుంచి చాలా బిజీ ఉండే, అందుకే ఈరోజు డైలీ బ్లాగ్ లాగా నేను ఈరోజైతే అంతా కవర్ చేశాను. మార్నింగ్ నుంచి నేను ఏం చేశాను అనేది అయితే మొత్తం కవర్ చేశాను అన్నట్టు. ఇక్కడ నేను కలశం పెట్టుకున్నాను కదా, ఆ కలశం నీళ్ళైతే తులసమ్మలన్నా పోయాలి, ఏదైనా చెట్టు కన్నా పోయాలి. బియ్యము మనము వండుకునే దాంట్లో అంటే నాన్ వెజ్ లేని దాంట్లో అయితే నార్మల్ వెజిటేరియన్ చేసినప్పుడైతే ఆ బియ్యాన్ని వండుకొని పెట్టుకోవచ్చు అన్నట్టు. అసలు షాపింగ్ కూడా చేయలేదు. ఫస్ట్ మనకు వరలక్ష్మి వ్రతాలు వచ్చిన 2 రోజులకే రాఖీ పౌర్ణమి రావడంతోటైతే ఫస్ట్ అందరి దృష్టి నాకు తెలిసి వరలక్ష్మి వ్రతం మీదనే ఉండే. అంటే అమ్మవారి కోసము డెకరేషన్ సామాన్ తీసుకోవడం అన్నా, పూజ సామాన్ తీసుకోవడం అన్నా అలాగే గడిచిపోయింది. అందుకే నేను కూడా ఫస్ట్ అమ్మవారి పూజ అయిన తర్వాతనే నెక్స్ట్ చూద్దాం అన్నట్టుగా అలా నేను ప్లాన్ చేసుకున్నాను అన్నట్టు. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం అనేది నిజంగా మన ఇంట్లో ఒక పెద్ద పండగలాగా అనిపిస్తుంది. వర్క్ కూడా చాలా ఉంటుంది. మళ్ళీ ఇంట్లో హడావిడి కూడా బాగానే ఉంటుంది. అందుకే నేను ఫస్ట్ ఫోకస్ మొత్తం దీని మీదనే పెట్టుకున్నాను. అమ్మవారి చీరని చెంగులలా చూస్తుంటే నిజంగా ఎంత మంచిగా అనిపిస్తుందో. అవన్నీ మనకు ఈవినింగ్ నేను చేసుకున్నాను కాబట్టి కొంచెము నైట్ పనులన్నీ అలా పెండింగ్ పెట్టేసుకొని అయితే ఉన్నాను. అందుకే మొదలు ఇక్కడ దీపారాధన మార్నింగ్ అయిపోయాక అమ్మవారి పీఠం అయితే తీసుకున్నాక ఇల్లంతా అలా క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది అన్నట్టు. ఇంకా కృష్ణుడి బొమ్మ అక్కడ ఈ సంవత్సరం పెట్టడంతో అయితే నిజంగా దంపతులు ఇంట్లో ఉన్నట్టే అలా అనిపించింది. ముద్దుగా అనిపించింది అసలు. నాకు కృష్ణుని బొమ్మలు అంటే చాలా ఇష్టము. ఎప్పుడు నేను అలా కొంటూ ఉంటాను. ఆల్మోస్ట్ ఎక్కువ ఉంటాయి అనుకోండి. చిన్నప్పుడు తీసుకున్నది రేయాన్స్ పలగొట్టేసరికి మళ్ళీ ఇంకొకటి అలా తీసుకుంటాను అన్నట్టు. మొత్తానికి ఇంట్లో కృష్ణుడి బొమ్మ ఉండాలి అనేది నా సెంటిమెంటు. అక్కడ మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత తడిబట్టతోటైతే ఫస్ట్ ఫ్లోర్ అయితే తుడుచుకున్నాను. నైట్ చాలా లేట్ అయింది అన్నట్టు. అందుకే ముత్తైదులకైతే వాయినాలు ఇచ్చుకొని మనము ఫాస్టింగ్లో ఉంటాం కాబట్టి తిని అవన్నీ చదురుకునేసరికి బోళ్ళన్నీ కొన్ని అలాగే పెట్టుకున్నాను. మార్నింగే అమ్మవారిని క్లీన్ చేశాక పీటంతా తీసేసి దీపాలు ముట్టించుకున్నాక తర్వాత మార్నింగే టీ అయితే తాగేసి అలా బోళ్ళు అయితే తోమేసుకుంటున్నాను అన్నట్టు. ఎందుకంటే మళ్ళీ మనకు సాటర్డే ఫాస్టింగ్ కాబట్టి ఒకటేసారి వంట చేసేది ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇవన్నీ క్లీన్ చేసుకుంటేనే మనకు కొంచెం క్లారిటీ వస్తుంది. లేకపోతే అవన్నీ సింకులో అలాగే ఉంటే కనుక మనకి ఏం చేయాలనో కూడా అర్థం కాదు. ఇంకా అక్కడ చూడండి పూజ సామాన్ అయితే అంటే పూజకు ఉపయోగించినవి అయితే బౌళ్ళు అయితే అలాగే ఉన్నాయన్నట్టు. మాణిక్యాలు అవి తీరిక క్లీన్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి కాబట్టి అవి అలాగే పెట్టుకున్నాను. ఇక్కడనైతే మళ్ళీ సోఫాలు అయితే క్లీన్ చేశాను. రేయాన్స్ అల్లరి అయితే చాలా వేసిండన్నట్టు. ఒకవేళ మీరు ఆ వీడియోలో చూడకపోతే కనుక పూజ వీడియో అయితే వరలక్ష్మి వ్రత పూజ వీడియో అయితే చూసేయండి, అప్పుడు తెలుస్తుంది. ఇక్కడ నైట్ నేను యాక్చువల్గా క్లీన్ చేసుకుంటాను. ఇది కూడా క్లీన్ చేయకపోయేసరికి మార్నింగే అన్నీ క్లీన్ చేసుకొని అయితే ఇల్లు అయితే ఊకేసుకున్నాను. మళ్ళీ రేయాన్స్ అప్పుడే లేచిండు, ఇంతకుముందు లేవలేదు. అందుకే కొంచెం స్పీడ్గా అయిపోయింది. ఇక్కడ నుంచి అయితే అసలు స్పీడ్గా అవ్వట్లేదు. ప్రతిదానికి అడ్డొస్తూనే ఉన్నాడు అన్నట్టు. లేచిన తర్వాత ఇక్కడ బెడ్రూమ్ అయితే మొత్తం క్లీన్ చేసేసుకొని అయితే పక్కకు పెట్టుకున్నాను. నిజంగా ఈ సదురుడే నాకు 1 అయింది. ఇంకా నేను మళ్ళీ రాఖీ పౌర్ణమి షాపింగ్ చేయాలి, ఊరికి వెళ్ళనీకైతే లగేజ్ సదరాలి అని అంటే నిజంగా చాలా అలసిపోయి ఉన్నాను అన్నట్టు. మళ్ళీ మనం కూడా పూజలో ఉండి కూడా పిల్లలకు కొంచెం ఫుడ్ వెనక ముందు అవుతుంది. రేయాన్స్కి బాగా ఆకలి అవుతుందేమో, అసలు ఆగలేదు. అందుకే పనంతా అక్కడ వదిలేసేసి తనకు బ్రష్ అయితే వేసాను. అసలు డైలీ నోట్లో నుంచి బౌల్ వస్తాయి, అలా పురుగులు వస్తాయి అని గట్టిగా తోముతాను అన్నట్టు. ఎందుకంటే పిల్లలు ఇప్పుడు అన్నీ తింటారు కాబట్టి నేను పండ్లు కడిగితేనే నాకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. అలా మొహం
కడిగేసుకున్నాక తనకు కొంచెం వేడి వాటర్ ఇచ్చేసుకొని ఇక్కడ పాలు బ్రెడ్ అయితే పెట్టాను. యాక్చువల్గా నేను దీన్ని చాయ్ అనుకుంటా పెడతానండి. ఎందుకంటే మా ఇద్దరమే మేము ఉండడంతో మేము టీ తాగినప్పుడల్లా అప్పుడప్పుడు అట్లా బ్రెడ్ అయితే అంచుకొని తినేవాడన్నట్టు. అందుకే తనకి చాయ్ అనే పదము కొంచెం అలవాటైంది. అందుకే అలవాటు మానిపియాలి అని అన్నట్టు అప్పుడప్పుడు అన్నప్పుడల్లా నేను ఇలా పాలల్లో బ్రెడ్ కలిపి చాయ్ బ్రెడ్ అని అలా తినిపించేస్తాను. నిజంగా పిల్లల హెల్త్ విషయంలో అప్పుడప్పుడు మనం కూడా వాళ్ళని మోసం చేస్తాం కదా. మీరు కూడా ఇలాగే చేస్తారా? ఒకవేళ అలాగే చేస్తే కనుక నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలా తను పాలు బ్రెడ్ అయితే తినబెడితే కొంచెం మనకు కొంచెం టైం ఇస్తాడు అన్నట్టు వంట చేసే వరకు. మొత్తానికి అక్కడ తనకైతే పాలు బ్రెడ్ మార్నింగ్ టిఫిన్ లాగా పెట్టేసుకొని అయితే ఇల్లు అయితే క్లీన్ చేశాను. అసలు క్లీన్ చేసేటప్పుడు చూడండి, ఆ చెత్త మీద నుంచి ఎన్నిసార్లు సైకిల్ పోనిస్తాడంటే అన్నిసార్లు పోనిస్తాడు. కనీసం అవి రైమ్స్ పెట్టినా చూడమన్నా చూడడు. ఆ టైంలో నిజంగా ఇల్లు ఊకే టైంలో మాత్రం నేను కన్ఫామ్గా వినకపోతే నేను ఫోన్ ఇస్తానన్నట్టు ఫోను కూడా అసలు యూజ్ చేయడు. నా పని గురించని ఇట్లా మధ్యలో మీద పోతాడన్నట్టు నేను అలా ఫోన్ ఇచ్చినా కానీ తనకొద్దు అని అలా సైకిల్ తోటి మధ్యలో ఆట ఆడుతూ ఉండే అన్నట్టు. మొత్తానికి ఇల్లు అయితే ఊకడం కూడా అయిపోయింది. తర్వాత క్లీన్ చేసుకున్నాను. ఎందుకంటే ఇల్లు కొంచెం ఆయిల్ లాగా అయిపోయింది. మనం పూజ చేసేసరికి కొంచెం ఆయిల్ ఆయిల్ అవుతుంది కాబట్టి పిల్లలు ఉన్నప్పుడు మళ్ళీ జారకుండా ఉంటుంది అని ఇక ఇల్లు అయితే క్లీన్ చేసుకున్నాను. చూడండి అసలు తుడిచేటప్పుడు కూడా ఆ కట్టె మీదకి వెళ్ళి పోతానని ఒకటే అంటాడు అన్నట్టు. ఇలా ఉంటుంది నిజంగా. పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళని కంట్రోల్ చేసుకుంటా పని చేయాలంటే అసలు ఎంత ఫ్రస్ట్రేషన్ కదా, చాలా వస్తుంది. అసలు వాళ్ళకి చెప్పుకుంటా చేసుకుంటూ ఉండాలి అని అంటే. తర్వాత మొత్తానికి ఇక్కడ తన స్నానం కూడా అయిపోయింది. అయిపోయాక నేను ఇవన్నీ అంటే పూజ మనము సామాన్ తీసేటప్పుడు అవన్నీ ఒక ప్లేట్లో పెట్టేసి పక్కకు పెట్టేస్తాం కదండి, తీరిగ్గా చదువుకుందామని. అలా నేను పక్కకు పెడితే అమ్మవారి ఫోటో తీసుకొచ్చి మన పూజ అయిపోయింది, అతను కూర్చుంది. చూడండి అసలు ఎన్నిసార్లు చెప్పినా కానీ అది తీయట్నే లేడు. మొత్తం ఆ కొబ్బరికాయను మొత్తం బలగొట్టేసి ముక్కలు ముక్కలు చేసిండు. అడుగుతుంటే నవ్వుకుంటూ పక్క మొహం తిప్పాడు అన్నట్టు. చూడండి ఇప్పుడే ఇల్లంతా క్లీన్ చేసుకొని తుడుచుకొని పక్కకు పెట్టుకునేసరికి మళ్ళీ ముక్కలు ముక్కలన్నీ వేసిండు. నిజంగా ఈరోజైతే చాలా అలసిపోయినట్టు అనిపించింది. స్కూల్కి వెళ్తున్న కొద్దీ అసలు అల్లరి మాత్రం చాలా ఎక్కువ అయిపోయింది. మళ్ళీ ఇంట్లో పని అయిపోయాక వంటనైతే కాలేదు. కాకపోతే ఇక్కడ కొంచెం బయట వర్క్ ఉందని మేము బయటకు వెళ్ళాము. తర్వాత కొద్దిసేపు పని అయిపోయాక మేము ఇంటికి వచ్చి అయితే వంట పని అయితే స్టార్ట్ చేశాను. మార్నింగ్ నేను వంట చేయలేదు కాబట్టి మళ్ళీ రేయాన్స్ బ్రెడ్ పాల మీదనే ఉన్నాడు అన్నట్టు. రాగానే తనకు ఆకలి అవుతుంది అని అంటే నేను ఇక్కడ అన్నం పోపు అయితే వేశాను. అక్కడ ఆడుతుండు కదా అని కొంచెం టైం ఉందని ఇక్కడ మిర్చి అంటారు కదా అండి, క్యాప్సికమ్ అయితే చేశాను అన్నట్టు. ఎప్పుడు క్యాప్సికంలో నేను ఆలు వేసి చేస్తాను, కానీ ఈసారి ఇక వన్ టైమే కదా మనం తినేది, ఫాస్టింగ్ కాబట్టి ఎలాగో నిన్నటి మనకు పూజకు చేసిన ప్రసాదాలు అయితే ఉంటాయి కాబట్టి అలా కొంచెమే చేశాను అన్నట్టు. ఇక్కడ ఫాస్టింగ్ వంట కూడా చేసేసాను. రేయాన్స్ కూడా అన్నం పోపు వేసాను కాబట్టి అది ఉంది. ఏమన్నా కావాలంటే రాత్రి ఏమన్నా చేసుకుందాం అన్నట్టుగా అలా పక్కకు పెట్టాను. మొత్తానికి ఇప్పుడు తనకి అన్నం పెట్టి పడుకోబెట్టాలి. నెక్స్ట్ ప్రాసెస్ పక్కన సైకిల్ తోటి ఆడుకుంటూ నాతో మాట్లాడుతున్నాడు. క్యాప్సికమ్ని అయితే మేము సిమ్లా మిర్చి అంటాం అన్నట్టు మా సైడు. చాలా బాగుంటుంది. దాన్ని మంచి మసాలాలు వేసి టమాటా వేసి చేస్తే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా చపాతీకి అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడనైతే ఇక క్యాప్సికమ్ కర్రీ అయితే చేస్తున్నాను. మళ్ళీ అలాగే రైస్ కూడా పక్కన నేను రైస్ కుక్కర్లో పెట్టేస్తాను. ఎప్పుడో ఒకసారి అలా పొయ్యి మీద పెడతాను కానీ ఎప్పుడు నేను రైస్ కుక్కర్లోనే రైస్ పెట్టేస్తాను.
ఇక్కడ రేయాన్షిని అయితే తినబెట్టి పడుకోబెట్టాను. నాకు ఇక అసలు చాలా ఆకలి అవుతుంది. ఎందుకంటే మనకు వరలక్ష్మి వ్రతం రోజు మనము డే అంతా అలా ఉండిపోయి రాత్రి తింటాం కదా. మళ్ళీ తర్వాత రోజు మనకు సాటర్డే వచ్చుడుతోటి మనకు ఫాస్టింగ్ కూడా ఉంటుంది కాబట్టి ఈ ఎఫెక్ట్ ఆ ఎఫెక్ట్ చాలా పడ్డది. చాలా వీక్గా అనిపించింది. ఆకలి కూడా చాలా అయింది అన్నట్టు. అందుకే రేయాన్షిని అయితే పడుకోబెట్టి నేను ఇక్కడ ఫాస్టింగ్ అయితే వదులుతున్నాను. యాక్చువల్గా సాయంత్రం తినచ్చు, మధ్యాహ్నం తినచ్చు. మాకు నైట్ తినాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. డే అంతా మేము వర్క్ చేస్తాం కాబట్టి అలా మధ్యాహ్నం అయితే ఫాస్టింగ్ వదిలేసి నైట్ ఏమన్నా టిఫిన్ లాగా చేసుకుంటాము. లేదు అని అంటే నార్మల్గా అలా ఉంటాము. కానీ నైట్ అయితే మేము అలా తినలేము. మధ్యాహ్నమే అలా ఫాస్టింగ్ అయితే వదిలేస్తామన్నట్టు. ఇక్కడనైతే నేను పడుకున్నాక ప్రశాంతంగా తిన్నాను. మళ్ళీ తిన్న వెంటనే అలా బయటకు వెళ్ళి అయితే రాఖీలు అలా కొనుక్కొని కొంచెం షాపింగ్ అయితే చేసుకొని వచ్చాను అన్నట్టు. ఎక్కువ లేదు కాబట్టి అలా రిలాక్స్గా ఆ రోజే వెళ్ళాల్సి వచ్చింది. ఎక్కువ ఏమైనా తీసుకునేది ఉంటే ఒక రోజు 2 రోజుల ముందు అలా చేసుకునేదాన్ని. తర్వాత ఇంటికి వచ్చి సాయంత్రం టైంలో బ్యాగ్ అయితే చదురుకున్నాను. ఇక మళ్ళీ ఇంకా లేట్ చేస్తే కూడా పోయేటప్పుడు మనకేం అర్థం కాదు. బ్యాగ్ చదురుకుంటే అసలు చూడండి ఎంత అల్లరి చేస్తుండో. యాక్చువల్గా ఇతను పడినప్పుడే నేను బ్యాగ్ చదువుకుందాం అనుకున్నా. ఎందుకంటే పెట్టేటివి కూడా పెట్టకుండా నన్ను కన్ఫ్యూజ్ చేస్తాడని నాకు అర్థమైంది. కానీ నాతోటైతే అసలు కాలేదు. ఎట్లా చేస్తున్నాడంటే చూడండి. సారీ చెప్తున్నాడు, అలాగే కాళ్ళతోటి నన్ను అలా చేస్తున్నాడు అన్నట్టు. ఇక గుర్తొచ్చినవి అయితే ఎలాగూ ఎక్కువ రోజులు ఉండం కాబట్టి ఫెస్టివల్కే వెళ్తున్నాం కాబట్టి అలా తొందరగానైతే బ్యాగ్ అయితే చదురుకున్నాను. మెయిన్ మనవి వెనక ముందైనా పర్లేదు కానీ పిల్లలవి కాబట్టి సిరప్స్ అవి ఇవి టాబ్లెట్లు అయితే ఎమర్జెన్సీగా అలా పెట్టుకోవాలి. ఇక్కడ మనము అమ్మ వాళ్ళ ఇంటికి అని అంటే హ్యాపీగా వెళ్తాం కదా. వెళ్ళే వరకే హ్యాపీగా అనిపిస్తుంది. మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి ఎప్పుడు వస్తామా అన్నట్టుగా మళ్ళీ అలా అనిపిస్తుంది. రేయాన్ష్కి ఒక 2-3 డేస్ ముందే చెప్తున్నా అన్నట్టు అమ్మమ్మ ఇంటికి పోతున్నాం అని. అదే అలవాటు అయిపోయిందేమో. ఇక కంటిన్యూ అడుగుతున్నాడు పోదామని. ఇక మనము నిజం చెప్పాలనంటే అసలు ఈ రాఖీ పౌర్ణమికే కదా చాలా హక్కుతోటి పోవాలన్న ధీమాకి మనము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా. అందుకే అసలు నాకు హ్యాపీ అనిపిస్తుంది. కనీసం ఎప్పుడు ఏదో వర్క్ తోటి మనము ఇంట్లో అంటే బర్డెన్స్ తోటి రెస్పాన్సిబిలిటీస్ తోటి ఎక్కువ వెళ్ళకుండా ఉంటాం కాబట్టి ఈ రోజే అబ్బా కొంచెం టైం తీసుకొని పోవడమే బెటర్ అన్నట్టుగా మనం అలా టైం స్పెండ్ చేస్తామేమో అన్నట్టుగా అనుకుంటా. అందుకే ఈరోజు ఇక వెళ్ళడమే సెంటిమెంట్గా పెట్టుకున్నాను అన్నట్టు. మళ్ళీ ఇక్కడ ఇవన్నీ చదిరేసి నేను బ్యాగ్లో పెట్టుకుంటున్నాను కానీ అసలు ఏం పెట్టుకుంటానో ఏంటో అసలు. ఇవన్నీ తీస్తుంటే రేయాన్ష్ అయితే మంచిగా వాటితోటే ఆడుకుంటూ అవన్నీ తగిలేసుకుంటూ ఉంటున్నాడు. ఇక్కడ చూడండి అసలు ఈ నల్లపూసలది అతను ఎలా వేసుకుంటాడో. అసలు పిల్లలు పెరుగుతున్న కొద్ది ఎంత అల్లరి అవుతుంది. ఇతన్ని హ్యాండిల్ చేయలేకపోతున్నాను అసలు. ఇక్కడ అక్కడ అసలు ఎంత అల్లరి అయితే చాలా పెరిగింది. ఏదో ఒకటి చదువుతున్నాడు అన్నట్టు. ఇంతకుముందు అలా లేకుండే ఇప్పుడు స్కూల్లో పిల్లలతోటి ఆడుకోవడం ఉంటుంది. ఇంటికి వచ్చేసరికి ఎవ్వరు ఉండకపోయేసరికి అలా మన మీద తీస్తారేమో అని అనుకుంటాను. మొత్తానికి అలా బ్యాగ్ అయితే చదిరేసుకొని ఇక డిన్నర్ అయితే చేసేసుకొని అమ్మ వాళ్ళ ఇంటికైతే బయలుదేరామండి. అసలు నైట్ జర్నీ చాలా ఇష్టం నాకు. ఎందుకంటే హాయిగా పడుకోవడమే ఉంటుంది. రేయాన్ష్తో కూడా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే పిల్లలతో వెళ్ళేటప్పుడు డే జర్నీ అని అంటే వాళ్ళకు ఇబ్బంది, మనకు కూడా ఇబ్బందే ఉంటుంది. నైట్ అయితే హాయిగా పడుకుంటారు కాబట్టి అలా నైట్ టైం అయితే ఎప్పుడు జర్నీని యాక్సెప్ట్ చేస్తాను. మొత్తానికైతే ఇక్కడ రాఖీ పౌర్ణమికి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఈరోజు డే అంతా వ్లాగ్ అండి ఇది. మళ్ళీ నెక్స్ట్ వీడియోస్ అయితే వస్తాయి. ఈరోజు వ్లాగ్ అయితే చూసేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్ తోటి అయితే మీ ముందుకు వస్తానండి. రాఖీ పౌర్ణమి ఎలా చేసుకున్నాను నాకు తెలిసి హడావిడిగా దన వేసేసుకుంటానేమో అంతా. ఎందుకంటే రేయాన్ష్ని మన ఇంట్లో ఆపడమే ఈజీ, బయటకు తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు మన కంట్రోల్లో ఉండరు అని అనుకుంటున్నాను. ఓకే అండి, నచ్చితే కనుక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.